ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, యాజ్ ఎ డైరెక్టర్గా నా ధర్మం నేను చేశాను. ఆ రోజు చేస్తానని చెప్పాను, చేశాను. అంతకుమించి ఈ సినిమా గురించి నేను బిఫోర్ రిలీజ్ ఎక్కువ మాట్లాడతాం నాకు ధర్మం కాదు. నా మెంటాలిటీకి ప్రస్తుతం నేనేం మాట్లాడదలుచుకోలేదు ఈ పిక్చర్ గురించి. ఇంకా మన సినిమాతో పాటు ఇంకా 11, 12, 14వ తారీఖు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించి అన్ని హిట్ కావాలని, నాకు కూడా ప్రేక్షక దేవుళ్ళు 33 మార్కులు ఎక్కువ కోరుకోవట్లేదు, 33 మార్కులు ఇస్తే ఫస్ట్ సినిమాకి నేను 100 మార్కులతో ఫీల్ అవుతాను. నమస్కారం, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు ఇది ఫస్ట్ సినిమా డైరెక్షను. అయితే నేను లొకేషన్లో ఎప్పుడు ఉంటూ ఉంటాను. ఆ ఫస్ట్ కొత్తగా చేసినట్టు కానీ ఆ తడబాటు కానీ ఏమీ లేకుండా చాలా బాగా చేశారు. మీరు యాడ్ చూస్తేనే చూసి ఉంటారు, పేపర్ యాడ్ ఇచ్చాం కదా, దాంట్లో సాంగ్స్ నారాయణమూర్తి గారిని కొత్తగా చూపించాడు. ఒక కొత్త డైరెక్టరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ని కొత్తగా చూపించడం అంటే అది మాటలు కాదు. సీనియర్ డైరెక్టర్ చూపించవచ్చు కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ని, ఒక సీనియర్ హీరోని ఒక కొత్త డైరెక్టర్ కొత్తగా చూపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది చూపించాడు, సక్సెస్ అయ్యాడు. రెండోది ఏంటంటే చాలా లేటెస్ట్ పాయింట్, ఇప్పుడు డబ్బుని 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు ఎలా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందో ఇది లేటెస్ట్గా వాళ్ళు చేసింది. కానీ ఈ స్టోరీ ఎప్పుడో అనుకొని ఇలా జరగాలి కావాలి, ఆ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుందని చెప్పనేసి ముందుగానే ఊహించి వీళ్ళు డైరెక్ట్గా కొత్తగా అతనైనా కూడా దాన్ని తీసుకొచ్చేసి సినిమా చేశారు. ఎప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయదలుచుకున్నప్పుడు దాన్ని ఫ్యామిలీ డ్రామాతోటి మిక్స్ చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. ఊరికే డబ్బు క్యాన్సిల్ చేయాలి, కార్డులతోటి వాడాలి, అది చేయాలి ఇది చేయాలని చెప్పంటే జనాలకు ఎక్కువ. దాన్ని పర్ఫెక్ట్గా ఒక ఫ్యామిలీ డ్రామాతోటి మిక్స్ చేసి అసలు ఆ విషయం ఎందుకు వచ్చింది, డబ్బు ఉండకూడదు, ఈ డబ్బు క్యాన్సిల్ చేసి ఒక కార్డుతోటి ఏటీఎంలతోటి వీటితోటి నడపాలని థాట్ ఎందుకు వచ్చింది అనేది ఫ్యామిలీ డ్రామా నుంచి తీసుకున్నారు. అది కొత్తగా ఉంది. సో డెఫినెట్గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి పాటు ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా కాబట్టి కంపల్సరీగా హిట్ అవుతుంది. 100% హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే హెల్దీ పోటీ ఉండటం మంచిదే కానీ హెల్దీ పోటీ అంటారు, హెల్దీ పోటీ ఉండాలి. ఒక చిన్నదాన్ని కంప్లీట్గా చంపేసేసి ఇది పోటీ అంటే అది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో హెల్దీ పోటీ ఉంటే బాగుంటుంది. అంటే రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి థియేటర్స్ ఈక్వల్గా, కొంచెం చిన్న సినిమా అంటే తక్కువ థియేటర్లు ఇచ్చైనా దాన్ని కాపాడాలి. కానీ హెల్దీ పోటీ అని చిన్నదాన్ని తొక్కేసేసేసి చంపేసిన తర్వాత ఇంక హెల్దీ పోటీ ఏంటి, అసలు పోటీ ఏంటి? సో ఇది కొంచెం ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తే బాగుంటుంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, నేను 30 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నానండి. ఉద్యమకాడ, రైత, కూలియ, బడుగు బలహీన వర్గాల, కార్మికుడ, కర్షకుడ, లైక్ దట్ ఎన్నో వేషాలు వస్తున్నా. అనేక సార్లు పోలీస్ సోదరులు అన్నా ఎప్పుడు మా గురించి సినిమా తీయబెట్టే, మాకు ఎగ్నిస్ట్ తీస్తాబెట్టే, ఎప్పుడు మాకు ఎగ్నిస్ట్గానే వేషాలు వేస్తాబెట్టే, మా వేషం కూడా వెయ్యన్నా అని ఎంతో ప్రేమగా అడిగారండి చాలామంది పోలీస్ సోదరులు. అప్పుడు చెప్పేవాడిని, సార్ నేను తీసేది మీకు ఎగ్నిస్ట్ కాదు, వ్యవస్థకు ఎగ్నిస్ట్గా. ఉద్యమకారులు పోలీసులు ఏమి యాక్చువల్ ఎనిమిస్ కాదు, ఓ తల్లి బిడ్డలు. వాళ్ళు ఫైట్ చేసుకుంటే బికాస్ ఆఫ్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ఎగ్నిస్ట్గా ఉద్యమకారులు ఫైట్ చేస్తుంటే ఫ్రంట్ రోల్లో మీరు వస్తారు కాబట్టి ద ఫైటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. నన్ను మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా అర్థం చేసుకున్నారండి. అలాంటి నా కోరిక ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ద్వారా చాలా గొప్ప వేషం ఇచ్చి తీర్చినందుకు పాత్రికేయ మిత్రులారా మీ అందరి ముందు ఆ నిర్మాత దర్శకులకు నా వందనాలు చెప్తున్నానండి. ఇక ఈ సినిమా విషయం ఏంటంటే మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న దశలో మనిషి పరిస్థితి ఏమిటి, అలాగే కుటుంబ పరంగా కానీ దేశపరంగా కానీ ప్రపంచపరంగా కానీ మొత్తం డబ్బు 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 మార్కెట్ 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 ఇలా మార్కెట్ మయమైపోయిన ఈ దశలో డబ్బు లేకుండా మనిషి జీవితమే మనుగడ సాగడం చాలా కష్టపడుకునే దశలో అసలు డబ్బు లేకుండానే చేస్తే పోరా అనే మహోన్నత థాట్ని ఆయన నాకు 1 year బ్యాక్ చెప్పారండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏవైతే పెద్ద నోట్లు రద్దని
క్యాష్లెస్ సొసైటీ అని ఏమైతే అంటున్నాడో అవినీతిని పారద్రోలాలని అది 1 year బ్యాక్ ఆయన చెప్పాడు. నాకు ఆ థాట్ నచ్చి, ఆ పాయింట్ నచ్చి, ఆయనకి నాకు ఉన్న అనుబంధానికి నేను ఈ సినిమా చేశాను సార్. ఈవేళ నేను సెట్లో చూసిన కానీ, ఆయన ట్రీట్ చేసే విధానం కానీ, ఆయన డైరెక్ట్ చేసే విధానం కానీ, నిర్మాతగా రాజీ పడకుండా బేపచ్చకు ఖర్చు పెట్టే దశ కానీ నిజంగా చూస్తుంటే నేను మురిసిపోతున్నా. ఏంది ఈయన ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఆయన ఇంత రాజీ పడకుండా తీస్తున్నాడు, ఇలా డైరెక్ట్ చేస్తున్నాడు అని నాకు చాలా ఆనందం వేసింది సార్. అప్పుడు నేను చాలాసార్లు స్పాట్లో చెప్తున్నా, అయ్యా నేను ఆర్ నారాయణమూర్తిని 15 ఏళ్ళు బీభత్సంగా దుమ్ము దులిపా. నా సినిమాలు సంవత్సరాలు, గోల్డెన్ జూబులీలు, 100 days బీభత్సంగా ఆడే బళ్ళు, ట్రాక్టర్ లారీలు 15 ఏళ్ళ పెట్టి నా పరిస్థితి మహాసముద్రం ఈస్తున్నానండి. ఇదే దశలో మీరు నాకు అడ్గానిస్టాబ్ ఎకట్రామ్ ఇచ్చి మీరంత ఖర్చు పెట్టడం సమంజసంగా లేదు అంటే, నారాయణమూర్తి నేను డైరెక్టర్, నిర్మాత, నువ్వు యాక్టర్వి, నువ్వు బ్రహ్మాండ యాక్షన్ చేయి, నేను ఏం ఖర్చు పెడతా అని రాజీ పడకుండా అంత ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను సార్. ఓ రకంగా చెప్పండి, నా సినిమా కెరీర్లో ఈ ఫిల్మ్ ఫ్రెండ్స్ ఇంత బడ్జెట్ చిత్రంతో నేను తీరేదు, నేను బయట కూడా యాక్ట్ చేయాల. అలాగే 31 సినిమాలు తీస్తాను కానీ ఏనాడు నా సంక్రాంతి బరిలో నేను లేనండి. ఫస్ట్ టైం నేను రావడం అండి. అదే నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడే సంక్రాంతి రిలీజ్ చేస్తున్న నారాయణమూర్తి అని చెప్పాడండి ఆయన. కాబట్టి ఆయన డెడికేషన్కి అనుకున్న ప్రకారంగా సంక్రాంతి రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకు వందనాలు చెప్తూ, నా పక్కన నటించిన మహాతల్లి, మహానటి జయసుధ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను సావిత్రి గారి అభిమాని, నేను మహానటి సావిత్రి గారు అంటే నాకు మామూలు ఇష్టం కదండి. మళ్ళా వారి తర్వాత నాకు నచ్చిన నటి సహజ నటీమణి, ది గ్రేట్ యాక్ట్రెస్ జయసుధ గారు. అలాంటి మహానటీమణి వీరు ఈ సినిమాలో నా కాంబినేషన్గా పెట్టడం వల్ల ఫ్యామిలీ డ్రామా, మెసేజ్ ఓరియంటెడ్తో పాటు అమోఘంగా బ్రహ్మాండంగా బండి దానికి కారణం నటినట్టు యొక్క సమ్మేళనం, ఆయన తీసుకున్న విధానం అంత బాగుందండి. ఏదో పాస్ అవుతున్న ఆశతోనే ఉండే, ఏదో 35 మార్కులు ఆయన ఎప్పుడు నాతో అంటున్నాడు, నారాయణమూర్తి నాకు 33 మార్కులు చాలని ఆయన అంటున్నాడు, 35 చాలని నేను అంటున్నా. వచ్చాయని కూడా జనం పాస్ చేస్తే ఇంకా వెరీ వెరీ హ్యాపీ అండి. సో అలాగే ఈ సినిమాకి ప్రజాకవులు గోరు టెంకన్ కానీ, సుద్దల సుధీర్ గారు గొప్ప పాటలు రాశారు. వందేమా శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశారండి. అలాగే కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా తీశారండి ఆయన. అలాగే ఫైట్ మాస్టర్ సతీష్ గారు, డాన్స్ మాస్టర్లు శివసుబ్రహ్మణ్యం గారు, ఆర్ట్ డైరెక్టర్ బాబు గారు, 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా పండగలకు చాలా హ్యాపీగా, ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడా, ఎప్పుడు ఫినిష్ చేయాడో తెలియకుండా అంత ఆనందంగా జరిగిపోయింది సార్ షూటింగ్ మొత్తం అంతా. సో అంత బాగా జరిగింది. అందరికీ నా వందనాలండి. ఈ దశలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పండగ బరిలో అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు యువరత్న బాలకృష్ణ మధ్యలో ఆర్ నారాయణమూర్తి పీపుల్ స్టార్ అంటున్నారండి. అది వందనాలు మీ అందరికీ. వాళ్ళకి నాకేం కంపేర్ లేదు బ్రదర్. ఈజ్ మెగాస్టార్, ఈజ్ యువరత్న, ఐఎమ్ పీపుల్ స్టార్, నో కంపారిజన్, ఎవరిదో వాడది. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, మనస్ఫూర్తి చెప్తున్నా, నేను శ్రీనివాసరావు అడుగుతున్నా, సార్ మనకేమైనా థియేటర్ దొరుకుతున్నాయంటే ఫ్రెండ్గా అంటే ఇప్పుడు దాకా ఒక్క థియేటర్ కూడా దొరకలేదు నారాయణమూర్తి అంటున్నాడు ఆయన. ఏడుపు వస్తుంది బ్రదర్, నిజంగా ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుందంటే, ఇది నేను యాక్ట్ చేసిన సినిమాని పక్కనట్టండి, ఎప్పటి నుంచి మేము మొర పెడుతున్నాం, గోల పెడుతున్నాం, మాలో యూనిట్ లేపడం వల్ల మాది కాగోలు అవుతుంది. ఈ లీస్ట్ అనేది దారుణంగా ఉండడం వల్ల బీభత్సంగా మొత్తం ఆక్యుపేషన్ అనండి, ఏమనండి, థియేటర్ మొత్తం అంతా కొంతమంది చేతుల్లో ఉండిపోవడం వల్ల చివరికి ఈవేళ ఏదైతే భారీ చిత్రాలు ఉంటాయో, భారీ పబ్లిష్ ఉంటాయో, ఆ సినిమాల్ని మ్యాక్సిమం వేసేసి చిన్న సినిమాలు థియేటర్ లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. తెలుగు ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయ్యి సినిమా రిలీజ్ అయితే, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని థియేటర్కి కల్పించాల్సిన బాధ్యత థియేటర్స్కి ఉంది, ఫిల్మ్ ఛాంబర్కి ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఉంది, గవర్నమెంట్కి ఉందండి. ఈవేళ ఇంకా థియేటర్కి ఏమీ ఇవ్వట్లేదు అంటే మ్యాక్సిమం ఎందుకు అలా చేస్తుందండి? మ్యాక్సిమం లీజ్ తీసుకొని, మ్యాక్సిమం రెంటల్ సిస్టమ్ పెంచేసి, ఆక్యుపేషన్ మ్యాక్సిమం పెంచేసి, బ్లాక్ టికెట్లు మ్యాక్సిమం అమ్మేసి, క్రేజ్ని మొత్తం మూట కట్టుకొని ఇచ్చేయడం కోసం అన్ని థియేటర్లు వేసేస్తుంటే, ఒకే సినిమా ఊళ్ళో ఉన్న 10 థియేటర్ ఒక సినిమా పోతుంటే, ఇంకో 5 థియేటర్ ఇంకో సినిమా పోతుంటే, ఇంకా మాలాంటి సినిమాలు థియేటర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇది చాలా దుర్మార్గం. ఎక్కడ ఇండస్ట్రీ పోతుందండి? ఎక్కడ వేర్ ఇస్ కాంపిటీషన్? సినిమా రిలీజ్ అయితే కాంపిటీషన్ ఏంటో తెలిసేది. సో ఏంది దుర్మార్గం? పండగ సెలవులు భారీ సినిమాలే, వాళ్ళ సినిమాలే, అన్నీ ఉన్న వాళ్ళ సినిమాలే, క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళ సినిమాలే, భారీ సినిమాలే, విజయదశమి హాలిడేస్ వాళ్ళకే, ఆ పబ్లిక్ హాలిడేస్ వాళ్ళకైతే సగటు సినిమా ఎప్పుడు? థియేటర్లో భారీ సినిమాలు లేనప్పుడు, పండుగల పబ్బలు లేనప్పుడు థియేటర్ ఫీడింగ్ కోసం చిన్న సినిమాలు డేట్స్ ఇస్తారా అండి? ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి ఇది. సో తెలుగు సినిమా అనేది స్టార్ట్ చేస్తే రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అవ్వడం కోసం థియేటర్ కల్పించాలి. సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉందండి? జనం చెప్పాలి. ముందు తల్లి బిడ్డని 9 మాసాలు మోసిన తర్వాత కనాలి.
ఆ బిడ్డ ఖండం కోసం, ఆ పంచభూతాలు గాలి పీల్చడం కోసం అవకాశం ఇవ్వాలి. దట్ ఈస్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, పండగ సంక్రాంతికి ఎవరు ఏ సినిమా రిలీజ్ చేసినా సరే ఊళ్ళోకి 20 థియేటర్ ఉంటే మాకు భారీ చిత్రాల్లాగా, బీభత్సమైన బడ్జెట్ చిత్రాల్లాగా అలాగా అన్ని థియేటర్లు మాకు ఇవ్వద్దు. మాకు కనీసం మా సినిమా ఆడటం కోసం ఒక్క థియేటర్ని, ఊరికి థియేటర్ని ఇవ్వండి. ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది, గవర్నమెంట్ పైన ఉంది. ఇది నా విజ్ఞప్తి. కాబట్టి దయించి మీరు థియేటర్ ప్రొవైడ్ చేయండి. మాకే కాదు, ఏ సినిమా రిలీజ్ అయినా సరే, తెలుగు సినిమాకు ముఖ్యంగా. ఏ తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఈవేళ మనందరం ఉన్నామో, ఏ 24 క్రాఫ్ట్స్ అయితే ఎలా ఉన్నాయో ఆడందరూ మనుగడ సాగించాలంటే ముందు తీసే సినిమా రిలీజ్ అవ్వాలి. ఆడద్దని మన చేతుల్లో జనం చెప్తారు. అది ముందు లెట్ ఇట్ బి రిలీజ్. అవకాశం మీరు కల్పించాలి. అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత, అది ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత, అది గవర్నమెంట్ బాధ్యత. ఆ దశలో పండగ రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు కూడా మేము భారీ చిత్రాలు కల్పించినట్టుగా మాకు 1200, 1000, 2000 అన్ని థియేటర్లు మాకెందుకండి? మాకు వచ్చే జనం మాకు వస్తారు. వాళ్ళు చూస్తే బాగుంటే, మెచ్చుకుంటే మౌత్ స్ప్రెడ్ అయ్యి సక్సెస్ అవుతుంది. అవకాశం కల్పించండి. ఊరికో థియేటర్ మాకు కల్పించండి. మలయాళ సినిమాలకి, సగటు సినిమాలకి బ్రతికించండి. అప్పుడే ఇండస్ట్రీ న్యాయంగా మీరు చూస్తున్నట్టు లెక్క. లేకపోతే కొంతమంది చేతుల్లో ఇండస్ట్రీ ఉంది. ప్రజాస్వామ్యం ఏ రకంగా అయితే అప్పుడు ఇంకా మహానుభావుడు చెప్పినట్టు టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఫార్ ది పీపుల్. మీకు తెలుసు కదా, టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ద పీపుల్. అంత గొప్ప నిర్వచనం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేయ ఏర్పడ్డ ప్రజాస్వామ్యం ఈవేళ టు ది పీపుల్, టార్చ్ ది పీపుల్ అవుతుంది. బై ద పీపుల్, బైయింగ్ ద పీపుల్ అవుతుంది. ఫర్ ద పీపుల్, ఫార్ అవే ద పీపుల్ అవుతుంది. అలా కాకుండా ఇండస్ట్రీ అంటే కొద్ది మంది చేత, కొద్ది మంది కొరకు, కొద్ది మందిచే నడబడుతున్న ఇండస్ట్రీ కాకుండా, ఇండస్ట్రీ అంటే అందరిది, అందరి కోసం నడబడుతున్నది అనే మాట నిజం కావాలంటే పండగ కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు కూడా దయించి థియేటర్ ఇప్పించి మాకు కూడా న్యాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. జయసుధ గారితో రొమాన్స్ ఎలా చేశారన్నాడు ఆయన. ఏ తమ్ముళ్ళు, మహాతల్లి, మహానటి ఎన్టీ రామారావు గారితో నటించి, నాగేశ్వరరావు గారితో నటించి, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, ఎందరో, శివాజీ గణేశన్ గారితో నటించిన మహానటి, మహాతల్లి. ఏమి నటిమని ఆవిడ. రొమాన్స్ చేసింది ఏముండదు తమ్ముడు, ఓన్లీ యాక్షనే. ఓన్లీ డైరెక్టర్ గారు ఏం చెప్తారు, డాన్స్ మాస్టర్ ఏం చెప్తారు, చిన్న యాక్షనే. ఒక విషయం చెప్పాలి మీకు, ఎంత గొప్ప మహానటి అంటే, ఎంత సపోర్ట్ చేసే మహానటి అంటే, ఒక డ్యాన్స్ మూమెంట్లో ఆవిడ బుగ్గ నేను ఇలా కొట్టాలి. నాకు ఆవిడంటే చాలా అభిమానం, ఒక సార్ట్ ఆఫ్ ఎడోరేషన్, ఒక పవిత్ర భావం ఆవిడంటే. మహానటి సావిత్రి తర్వాత ఆ దశలో బుగ్గ కొట్టాలి. నేను బుగ్గ కొట్టలేకపోతున్నా. నేనేమో గట్టి కొడితే ఎక్కడ ఆవిడ ఏమన్నా కందిపోద్దామో, నాకు అసలు భయం వేస్తున్నావు రకంగా చెప్పాలంటే. ఇలా కొడతారంటే దీని అమ్మ ఏం తగులిపోద్దాం అని కొంచెం మిస్ అవుతున్నా తమ్ముడు. 3 సార్లు మిస్ అయ్యానే, 3 సార్లు మిస్ అయ్యా. మిస్ అయినప్పుడు ఆ డాన్స్ మాస్టర్ గారు సాటిస్ఫై కావట్లేదు, డైరెక్టర్ గారు ఏం అడుగుతున్నాను, ముత్తిక కొట్టాడు ఆయన. ఏం కొడతాం మేడం మేడం అంటున్నాను నేను. ఎంత గొప్ప ఆవిడంటే, చేయనాడు ముత్తి నా మాట నీలో కొట్టు అని అంత గొప్పగా సహకరించిన మహానటిమణి. నేను సినిమా ఇండస్ట్రీలో గౌరవించే ఇప్పుడున్న తరంలో, అంటే ఆ రోజుల్లో మేము కె బాలచంద్ర గారిని, మా గురువు గారిని, బాపు గారిని, రాఘవేంద్రరావు గారిని, విశ్వనాథ్ గారిని, ఇలాంటి ఉద్దండ మహానుభావులు చూశాను. ఆ టైంలో నాకు మా గురుగారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే కథా, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్, యాక్షనే కాకుండా, ఆల్రౌండే కాకుండా ఆయన ప్రతి సినిమాలో కూడా ఒక ఏదో మెసేజ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దాసన్ ఆండ్రో మై గురు. ఇట్స్ మై ఫీల్ రైట్. నాకు మా గురుగారు ఇష్టం, మీకు రాఘవేంద్ర గారు ఇష్టం, తప్పే ఉంది. నాకు గోంగూర ఇష్టం, మీకు తోటకూర ఇష్టం. నా ఇష్టం మా గురువు గారు రైట్. ఇప్పుడున్న తరంలో నేను ఇప్పుడున్న తరంలో నేను లైక్ చేస్తే ఈవేళ రాజమౌళి గారు ప్రపంచపరంగా మన తెలుగు చలనచిత్ర యొక్క ఖ్యాతిని, మార్కెట్ని పెంచిన మహానుభావుడైన రాజమౌళి గారు, మామూలు విషయం గారు, సెల్యూట్ టు హిమ్. అలా వివిఎన్ నాయక్ గారు ఏం సినిమా తీస్తారు, ఎంత గొప్పవాడైనా. ఎందరో మహానుభావులు ఉన్నారు ఈవేళ, ఒకళ్ళ ఇద్దరా. అయితే నాకు ఇప్పుడున్న యువతరంలో ఆ రోజుల్లో మా గురుగారిని ఎలా లైక్ చేసి ఉన్నాం, ఏం చేస్తున్నాడని, అలాగే ఈవేళ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు మహా ఇష్టం. ఎందుకు మహా ఇష్టం అంటే ఆయన కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షనే కాకుండా పలానా టైంలో నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను రిలీజ్ చేస్తాను అని ఫాట్ హిట్లు కొట్టే అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవాలున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఏ సినిమా ఒక మెసేజ్ తీసుకుంటాడు ఆయన, నాకు బాగా ఇష్టమైన. సో అలాంటివి అయిన నా మీద ఉన్న అభిమానంతో ఆ టెంపర్ సినిమాలో గొప్ప వేషం నాకు ఆఫర్ చేశారు ఆయన. అయితే మీకు ఈ విషయం చెప్పాలి మిత్రులారా,
నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చినాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మా గురుగారి దయ వల్ల ఒక హీరో సినిమాలో హీరో వేషం, ఇంకో మంచి సినిమాలో వేషం కానీ నేను బిజీ కాలా. మళ్ళా అనేక స్ట్రగుల్స్ మళ్ళీ ఏమైపోతుంది నా బతుకున్నప్పుడు నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, నేనే డైరెక్టర్ అవ్వాలంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలి. నాకు నేనుగా అర్ధరా సొంత తీసుకొని ఇంతవరకు ఇలా వచ్చిన వాడిని. నేను ఇలాగ వచ్చిన వాడిని నేను బయట సినిమాలు చేయను. చేశానంటే ఆ సినిమా నా మీద ఉండాలి. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. నేను సబ్బు వేషాలు ఏం నేను జూనియర్స్ వచ్చిన సబ్బులు ఇప్పుడు చూస్తాను, మళ్ళీ చూడదలుచుకోలే. కాబట్టి పూరి జగన్నాథ్ గారికి, ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తి దండం పెట్టారు. జగన్నాథ్ గారు గొప్ప వేషాలు నాకు ఇస్తూ నాకు హెల్ప్ చేయాలని మీరు ఇస్తున్నారండి, నాకు తెలుసు. అది మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సబ్బులేనండి, నన్ను ఇలా వదిలేయండి. నా ఏముంటుంది, నా రాజ్యాన్ని నేను రాజుని. నువ్వు పంచపక్ష పరమాలు తింటావు, తినబ్బా, నేను గెంజితో హ్యాపీగా తాగుంటా. నువ్వు ఏసీ గదిలో పడుకో హ్యాపీగా, ఏసీ దాని వాట్, నేను చెట్టు కింద హ్యాపీ కాలేజ్ పడుకుంటా. బికాస్ టు మై కింగ్డమ్ ఐఎమ్ ఎ కింగ్, ఐ వాంట్ బి లైక్ దిస్ అని వారు చెప్పి దండం పెట్టా. నన్ను చాలా చదువుతూ అర్థం చేసుకున్నారు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ ద హీరో, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. చేస్తా. ఎవరైతే నాతో ఆంటోనీ క్వీన్ ఉమరముక్తాలా చేస్తారో చేస్తా. ఎవరైతే నాతో శంకరాభరణం స్వామి గారు వేషిస్తారో చేస్తా. నాకు నచ్చితే నేనే హీరోని చేస్తా, అలా చేయను. దెన్ వాట్స్ రాంగ్? ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. అంతకంటే ఏ కాదు లేదమ్మా. తమ్ముడు విను, చిన్న తమ్ముడు, ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు నువ్వు. మానవ జీవితమే ఎవడ ఉనికి కోసం చేసే ఫైట్. సో నా ఉనికి నాదబ్బా, ఏందబ్బా, నాకు హ్యాపీగా ఉండాలి. 30 ఏళ్ళ బట్టి ఇలాగ వస్తున్నాను నేను. ట్రెండ్ సెటర్ అనిపించుకున్నాను నేను. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలతో పాటు మొత్తం సినిమాలు బీభత్సం చేస్తున్నాను నేను. ఇవాళ మళ్ళీ ఎగైన్ బ్యాక్కి వెళ్ళాలా నేను? నాట్ నెససరీ. ఐ వాంట్ బి లైక్ దిస్. థ్యాంక్స్ అలాట్. రైట్. ఓ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య లాగా, ఓ జవాన్ లాగా, ఓ ప్యూన్, అటెండర్, ఓ రైతు, కులవృత్తులు వాళ్ళు, అట్టడుగు వర్గాల వారు, ఓ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయో. సత్కాల శక్తిలో చలం గారు చేసినట్టు, మట్లో మాణిక్యులు చలం గారు చేసినట్టు, మూగ మనసులు ఎక్కడ నాగేశ్వరరావు చేసినట్టు, ఆత్మబంధువులు ఎన్టీ రామారావు గారు చేసినట్టు, దంగల్లో అమీర్ ఖాన్ చేసినట్టు, అలాంటి వేషాలు ఎవరైనా నాకు ఇస్తే, నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను.